మా అభిప్రాయం అందరి ఇప్పటి నుంచి ఫ్రీగా సినిమాలు చూడలేం అంతే. థియేటర్కి వెళ్తే బాత్రూమ్లు కూడా సరిగ్గా ఉండవు. 500 టికెట్ కొన్నా పార్కింగ్ కూడా ఎవరు బ్లాక్ టికెట్లు అమ్ముతారు. రిలీజ్ రోజు వెళ్తే 1000 రూపాయలు 2000 చేస్తారు. సామాన్యుడు సినిమా చూడలేడు. బొమ్మరావు వల్ల అందరూ సామాన్యులు సినిమా చూడగలుగుతున్నారు. మరి మీరు 100 రూపాయలు టికెట్ పెట్టి సామాన్యులు సినిమా చూపిస్తే బొమ్మరావులు అంటే రారు. మీరు 100 రూపాయలు టికెట్ పెట్టలేరు. 1000 కావాలి 2000 కావాలి టికెట్. మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అందువల్ల ప్రజలందరూ బొమ్మ వెనకాలే ఉన్నారు. ఎవరో ఓటింగ్ పెట్టుకుంటే ప్రజలందరూ బొమ్మ వెనకాలే ఉన్నారు. చట్టం ప్రకారం ఉండకపోవచ్చు. ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలంటే 5-6 వేలు పట్టుకెళ్ళాలి ఇప్పుడు. అదే రవిబొమ్మ బొమ్మలు అంటాడు ఉన్నాడంటే ఇంట్లో కూర్చుని 100 రూపాయలతోనే చూడొచ్చు డౌన్లోడ్ పెట్టుకుని. సినిమా పైరసీ చేయడం కరెక్ట్ అంటారా రాంగ్? సినిమా పైరసీ రాంగే. మరి మీరు సినిమా 2000 అమ్ముతుంది తప్ప రైటా తప్ప? మీరు 2000 అమ్మచ్చా టికెట్, మరి తప్పు కదా? మరి మీరు కరెక్ట్గా చేసినప్పుడు వాళ్ళు కరెక్ట్గా చేస్తారు. రవి చేసిన పైరసీని మీరు ఎంకరేజ్ చేస్తారా? పైరసీని ఎంకరేజ్ చేయం, కాకపోతే 2000 అమ్ముతాం కూడా ఎంకరేజ్ చేయం మేము. అది అంటే ఆయన్ని అరెస్ట్ చేశారు కదా, దానిపై మీరు ఏం చెప్తారు? అంటే ఒక తప్పును పట్టుకున్నారు, మరి ఇంకో తప్పును వదిలేశారు కదా. మరి ఇది కూడా పట్టుకోండి. 2000 అమ్మేటప్పుడు ఇది తప్పే కదా. 1000-2000 అమ్మినప్పుడు వీళ్ళు కూడా పట్టుకోండి. చేస్తున్నారమ్మా, తప్పు ఆయన చేసిన తప్పే. మరి కరెక్ట్ చేయండి. 100 రూపాయలు 150 200 రూపాయలు టికెట్లు అమ్మండి అమ్మా. అప్పుడు అందరూ చూస్తారు సినిమా వాళ్ళకి వెళ్ళి. టికెట్ల కాస్ట్లు ఫస్ట్ రోజు 2 రోజు ఫస్ట్ వారం రోజులు ఎక్కువగా ఉన్నాయి, తర్వాత నుంచి తక్కువ ఉన్నాయి. ఫస్ట్ వారం రోజులు సామాన్యుడు చూడలేదు, తర్వాత నుంచి నార్మల్ రేట్లే. చూడాలంటే ఇప్పుడు మేము మాకు కష్టపడిన డబ్బులు తెచ్చుకుని రోజుకి 500 వస్తాయి. దాంతో మనం వెళ్ళి ఖర్చు పెట్టాలంటే ఇబ్బందే కదండి. 100-200 టికెట్ అనుకో పర్లేదు. 1000 రూపాయలు 1500 టికెట్ అంటే మాటలండి. పాప్కార్న్ ఏడు తినాలంటే ఇబ్బందే కదా. 2000 నలుగురు వెళ్ళాలంటే 2000-3000 ఉండాలి. సపోర్ట్ అంటే ఆయన తప్పే, కాకపోతే ఇది తప్పే కదా. టికెట్లు కూడా పెంచుతున్నాం.